కనుక దేవుని మాటలు, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో. రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో నేను 5:30 వరకు అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు మీ ముందు నేను పెడతాను. మరి ఏం మాట్లాడతాడో విందాం. దేవుడు నీ ప్రార్థనను త్రోసివేయడు. నేను చాలా ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను. ఆ సమయంలో చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాం, అనేక విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మా ప్రార్థన దేవుడు వింటలేదు? ప్రార్థన వినడా? మనం పాడినప్పుడు పాడుతున్నాం, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, తొట్టిల్లాలేదు ఆ పాడేస్తున్నాం, తోడుండి నడిపించావు అని. మరి ఎందుకు మన ప్రార్థన వింటలేదు? ఎంతమందో నాకు తెలిసి మీలో ఇక్కడ ఉన్నవారు చాలామంది ఆ మాట ఎప్పుడూ మనసులో ఉండుంటారు. మేము అనుకోలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చేతి చూపించండి. మేము అనుకోలేదు అన్నయ్య, లేదా అయ్యగారు మేము అనుకోలేదు. మా ప్రార్థనలు ఎప్పుడు వింటున్నాడు. అనుకోకుండా ఉండం. మనుషులు అనుకున్నవారు ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో అయినా సరే మా ప్రార్థన దేవుడు వింటలేదు. ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలి? నా ప్రార్థన దేవుడు విననప్పుడు, నా మొర్ర ఆయన సన్నిధికి చేరనప్పుడు, అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నీ పాదాలు తడుపుతున్నానయ్యా అని నేను కన్నీరు కార్చినప్పుడు ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు జవాబు వస్తుంది? అసలు వినే చెవులు ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళు కూడా ఉండకుండా ఉండరు. కొన్ని సందర్భాల్లో ఆ చనిపోయిన దగ్గర మనం ఆలోచిస్తే వింటే, ఆ దేవుడికి కూడా కన్ను కుట్టింది. ఏంటండి ఇది? ఆ దేవునికి కూడా కన్ను కుట్టిందట, అందుకని పట్టుకెళ్ళిపోయాడు భూమి మీద ఉంచకుండా. ఎలాంటి మాటలు మాట్లాడేస్తామో తెలియదు కొన్ని సందర్భాల్లో. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనను నేను త్రోసివేయట్లేదు. చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, త్వరగా తీయాలి, సమయం అయిపోతుంది. నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును. హల్లెలూయా, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. వీరు నా జనులని నేను చెబుతాను. ఎప్పుడో తెలుసా? వారు మొర్ర పెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, వారు నా సన్నిధిలో మోకరిల్లినప్పుడు. నేను వినకుండా ఉండట్లేదు. ప్రతి ఒక్క మాట వింటున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని సంభాషణలు జరుగుతున్నప్పుడు, యువతల వారితో కూడా సంభాషణ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక తగువులో కూర్చొని తగు సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు, ఓ ప్రక్క ఈ చెవి ఈ ప్రక్క ఉంటుంది, ఇంకో ప్రక్క ఏం మాట్లాడుతున్నావు, నేను వినలేదు అనుకుంటున్నావా? నీ మాటలు వినబడుతున్నాయి నాకు. మీరేం మాట్లాడుతున్నారు, నేను వినలేదు అనుకుంటున్నారా? మనుషులంగా మనమే ఇన్నిసార్లు ఇన్ని మాటలు చెప్పగలుగుతుంటే, ఇన్ని మాటలు వినగలుగుతుంటే, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు ఆయన వినడా నీ మాట? ఆయన వినడా నీ ప్రార్థన? నీ ప్రార్థన ధూపములాగా ఎల్లట్లేదేమో. నీ ప్రార్థన ధూపం నిజంగా చాలా సందర్భాల్లో మన తోటి వారు కొంతమంది వారు పూజా విధానంలో పూజ చేస్తున్నప్పుడు ధూప నైవేద్యం ఇస్తారు. ధూప నైవేద్యాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంత నిష్టగా, ఎంత కరెక్ట్గా వాళ్ళు చేస్తారో. నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన కరెక్ట్గా లేదు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నీ కళ్ళు ఎక్కడున్నాయి? నీ దృష్టి దేవుని మీద, కానీ నీ చిత్తం మాత్రం చెప్పుల మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెలా నీ కార్యం జరుగుతుంది? ఎలా పని జరగమంటే జరుగుతుంది? దేవుడు వింటున్నాడంటే నువ్వు అటో చూసుకొని, మీరమ్మ బాగున్నావా, సరోజమ్మ రోజా ఏడ్ చేస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇలా చూసి రోజా వైపు చూసి, రోజా నేను ఎక్కడికి వెళ్ళావు, ఏం రాలేదు, ఏమైంది అంటే రోజా సమాధానం చెప్తుంది. నేను అడుగుతూ అటువైపు చూస్తూ మాట్లాడతాను. ఎందుకని నువ్వు ఎటో చూసుకొని నాకు సమాధానాలు అడిగితే నేను ఎవరికి సమాధానం చెప్పాలి? హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటలేదని నువ్వు అనుకుంటున్నావంటే దానికి కారణం ఎవరు? ఎవరు చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పండి సమాధానం, సమయం అయిపోతుంది. ఎవరు? మేమే, నేనే. నా ప్రార్థనకు జవాబు రాలేదంటే దానికి కారణం నేనే. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సింది, ఆయన ఏంటంటున్నాడు? నా నామమును బట్టి నీవు మొర్ర పెడితే నేను నీకు నీ మొర్ర ఆలకించి మీరు నా జనులు అని చెప్తాను నేను. మీదకి వస్తున్నాడు ఎవరు అనుకుంటున్నా? మా వాళ్ళు. ఒకసారి ఎంపీ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో వెళ్తాం, అందరిని తోసేస్తుంటారు. మన ముఖం చూసి మాత్రం మనం కొంచెం పరిచయం కనుక మన లోనికి వదులుతున్నప్పుడు మీరాగండి అంటారు. మా వాళ్ళే. హల్లెలూయా. వదిలేయండి, మా వాళ్ళే. యేసే కూడా అంటున్నాడు, నీ మీదకి ఒకవేళ శత్రు సైన్యం ఏమైనా వస్తుంది అంటే, అపవాది శోధన నీ మీదకి ఏమైనా వస్తుంది. యోబు విషయంలో ఏం జరిగింది? అదే జరిగింది ప్రియదేవుని బిడ్డలారా. మనం చదువుతున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం, కానీ మన బుర్రకి ఎక్కట్లేదు, బుర్రలో పట్టించుకోవట్లేదు దాన్ని. అందుకే మనం దేన్ని సాధించలేకపోతున్నాం, అందుకే దేన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం, ఏది పొందుకోలేకపోతున్నాం అంటే కారణం వాళ్ళు వీళ్ళు కాదు, దేవుడు కాదు, నువ్వే, నేనే. ఈ మాటని ఈరోజు గట్టిగా మనసులో ముద్రించుకుందాం. ఈరోజు దాన్ని పెట్టుకొని దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా ఎంతవరకు నా జీవితంలో ఏ కార్యము జరగలేదంటే దానికి కారణం నేనే అని ఇప్పుడు నాకు అర్థమవుతుందయ్యా. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. రాత్రి నుంచి ఈ మాటలు ఎప్పుడైతే నాకు మనసులోకి వచ్చాయో నేను అనుకోవడం మొదలుపెట్టాను, ప్రభువా ఈ కార్యాలన్నీ జరగట్లేదంటే కారణం నేనేనా? నా కుటుంబంలో ఎవరో ఒకరా? నువ్వు ఏ రోజైనా ఆలోచించేవాళ్ళగా? నా వారు అని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులు అయితే మనం అంటాం, నా వారు నీ వారు అని అన్నాను, ఆఖరికి ఒంటరినైనే మిగిలాను. నా వారు నీ వారు అని అన్నాను, ఆఖరికి ఒంటరినైనే మిగిలాను. కలహము కన్నీరే నాపై పైకి వచ్చిన, కలహము కన్నీరే నాపై పైకి వచ్చిన, కన్నీరు తుడిచితివే కలహము నాపితివే, కన్నీరు తుడిచితివే కలహము నాపితివే, అలసిపోయానయా కలత చెందానయా, నీ వైపే చూస్తున్నాను, నాకెవ్వరు లేరయ్యా. పాడదాం. నీ వైపే హల్లెలూయా. నేను రాసిన పాట మన సంఘంలో రాదు, ఇది నేనే రాసుకున్నాను. అలసిపోయి ఉన్న టైంలో ఇంకేమి లేని పరిస్థితుల్లో, ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో రాసుకున్న పాట ఇది. ఏమర్రా మనకే రాదు, లైవ్ వెళ్ళట్లేదు కనుక సరిపోయింది, పరువు తక్కువ. నేర్చుకోండి. నా పాటలు నేను రాసినవి చాలా పాటలు ఉన్నాయి, కొన్ని పాటలు ఎవరో అమ్మేసుకున్నారు కూడా. రికార్డింగ్ చేయండి రా బాబు అని వైజాగ్లో కొంతమందికి ఇస్తే అలా అమ్మేసుకున్నారు నా పాటలు. హల్లెలూయా. సరే, యేసు వైపు చూద్దాం, మొర పెడదాం. నీ మొర ఎప్పుడు ఆయన త్రోసివేడు. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 50వ దావీదు కీర్తన 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా. నీకు ఆపద వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, నిన్ను హేళన చేస్తున్నారు. ఈడేం చేయగలలే, ఈవిడేం మాట్లాడగలదులే, వీళ్ళు ఇంకేం చేయగలరు, అయిపోయింది వీళ్ళ బతుకు, అయిపోయింది వీళ్ళ పరిస్థితి, అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. పనికి మాలినటువంటి స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయారు, విసిరివేయబడ్డారు. వీళ్ళు ఏం చేయగలరు? ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఏమంటున్నాడు? ఏం చేస్తాడు తర్వాత?
హల్లెలూయా. కానీ మనుషులు చాలా వరకు ఇది చేయట్లేదండి. చాలా సందర్భాల్లో నేనైతే అంటాను, ఎప్పుడైతే ఇది జరిగిందో సంఘంలో ఎవరితోనూ పంచుకోలేదు, కానీ నా చుట్టాలు నా బంధువులతో కూడా పంచుకోలేదు, కానీ నా స్నేహితులు ఎవరెవరైతే బయట ఉన్నారో, వేరే రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్స్ చేశాను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. అది మరొకసారి ఆయన ప్రూవ్ చేశాడు. నువ్వు మొర్రపెట్టి చాలు, నువ్వు ఆయన దగ్గర ఏడు చాలు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏడుస్తుంటారు, ఉట్టినే ఒక్క చుక్క కూడా రాదు కళ్ళమ్మట, ఊరికనే ఏడుస్తుంటారు. అలాంటి ఉత్తుత్తి ఏడుపులు కాదరా. నిజంగా నీ హృదయం పగిలిపోయినప్పుడు, నీ హృదయం బద్దలైపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొరపెట్టు, యేసు దగ్గరికి రా. నేను అందుకే చాలా సందర్భాల్లో అంటాను, తన మన అని భేదం లేకుండా అని అంటారు. నో, అన్ని భేదాలు ఉన్నాయి ప్రస్తుతానికి. నీ వారిలాగే కనబడతారు, నీతోనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, నీకు సురకలు అంటించడానికి వాళ్ళే ముందు ఉంటారు. హల్లెలూయా. నీ గురించి చెడు మాట్లాడడానికి వాళ్ళే ముందుంటారు. నీ గురించి తప్పుడు మాటలు వాళ్ళకి అందించడానికి వాళ్ళే ముందుంటారు. ఏది క్రైస్తవ ప్రేమ? ఇదే క్రైస్తవ ప్రేమ? ఇదేనండి క్రైస్తవ ప్రేమ. క్రీస్తు చూపించినటువంటి ప్రేమ ఇదేనా? ఎంత భయంకరమైన పరిస్థితి చేసి కొట్టి రక్తస్రావం అయిపోతుంది. ముళ్ళ కిరీటం పెట్టారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, పక్కన పొడిచేస్తున్నారు, కొరడాలతో కొట్టి ముక్కలు తీసేస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించము. ఎంత బాగుంటుందో ఆ వాయిస్. నాకు తెలుసా, చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఇమిటేట్ చేసుకుంటుంటాను దాన్ని. కరుణామయుడి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటాను నేను. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించము. ఎంత బాగుంది మాట, ఎంత బరువైన మాట అండి అది. ఎంత బరువుగా ఉంది, హృదయాన్ని అసలు తాకి మొక్కలు చేసేస్తుంది అలాంటి మాటలు. ఎంత చేస్తుంటే, ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంటే, ఎన్ని పనికిమాలిన మాటలు, అనకూడని మాటలు మాట్లాడుతుంటే, హృదయం పగిలిపోతే, ముక్క చెక్కలైపోతే, బ్రెయిన్ కూడా బత్తలైపోద్దేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేయాలి? వాడిని ప్రేమగా పలకరించు, వాళ్ళని ప్రేమించడం నేర్చుకో, వాళ్ళని ప్రేమగా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకో, వాళ్ళకి మంచి టీ ఇవ్వు. అప్పుడు మొరపెట్టు, దేవుడు పని చేస్తాడా. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనను ఆయన యొద్ద నుండి త్రోసివేయడం అన్న మాట, ఇంకో మాట కూడా ఉంది కీర్తనల గ్రంథం. అదే కీర్తనలు 66వ దావీదు కీర్తన 20వ వచనంలో చూస్తే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. హల్లెలూయా. ఇంకేముందండి? అంత అయిపోయిందండి, అంత అయిపోయింది, ఇంకేం లేదు. ఎవరున్నారండి? పాడతాం, ఇప్పుడు మాత్రం వచ్చేస్తుంది. ఎవరు ఉన్నారు నాకు, పాండారు గట్టిగా. ఎవరు నా తోడు రారు ఈ లోకములో, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా. అప్పుడు ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత, మనం పక్క తోసేసిన తర్వాత అప్పుడు పాడతాం, యేసయ్యా నిన్ను చూడాలని. దీనికి ముందు లోకంలో ఎన్నో ఏవేవో చూసాం. అందుకో భక్తుడు రాశాడు, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది నాలోన, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా,
కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అప్పుడు పాడతాం, ఆధారం ఇంకేది లేదయ్యా, నాకు ఎవరు లేరయ్యా, ఏ తోడు లేదయ్యా. అప్పుడు ఈ ఒంటరి పయనములు అప్పుడు ఎన్ని పాటలు వచ్చేస్తాయో తెలీదు. వద్దు ప్రీతి బిడ్డలారా, యేసయ్య పలుకుతా అన్నప్పుడే, పిలిస్తే పలుకుతా అన్నప్పుడే, అప్పుడే నువ్వు ఆయన పిలవడం మొదలుపెట్టు. ఆయన ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పిలిస్తే ఉపయోగం ఉండదు. నీ ప్రార్థన ఎవరు వింటారు? అప్పుడు ఎలా పాడుతావు? ప్రార్థన విన్నావయ్యా అని. కొన్ని సందర్భాల్లో ఏ ముఖం పెట్టుకొని వచ్చావు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నన్ను? కానీ నీ దేవుడు ఎప్పుడు అలాగ అండవు. నేను నమ్మినటువంటి దేవుడు అలాంటివాడు కాదు. మనుషులు మాట్లాడే దేవుడు కాదైనా ప్రేమ కృమ్మరించేటటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అభిమానం ఆప్యాయతలు లేనప్పుడు ఎందుకంటే ఈ బతుకు అంటారు కొంతమంది. నీకు అభిమానం ఆప్యాయత కావాలా? యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీకు అది ఏంటో చూపిస్తాడు, అసలు దానికి అర్థం ఏంటో చూపిస్తాడు. వ్యర్థంగా తిరుగుతున్నావు నువ్వు, అర్థం లేని బ్రతుకుతున్నావు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు, వ్యర్థమైనటువంటి పనులన్నీ చేస్తున్నావు. అనేక సందర్భాల్లో దేవుని గాయాల్లో మళ్ళా వేలు పెట్టి కెలుగుతున్నావు. ఇది నీకు అవసరమా? నువ్వు చేస్తుంది ఇది మంచిదా? నేనేం చేశాను? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా తాగానా? నేనేమైనా సిగరెట్ కాల్చానా? నేనేమైనా గంజాయి తాగానా? నేనేమైనా మందు తాగానా? ఏం చేశాను నేను? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా? దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు చెప్పు ఒక్కసారి. నేను 10 ఆజ్ఞలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటిస్తున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా? ఉందా మీ దగ్గర ప్రూఫ్? ఆజ్ఞలే మనం పాటించినప్పుడు నువ్వు ఏ విధంగా క్రైస్తవుని అని చెప్పగలుగుతావు? క్రైస్తవ స్త్రీని, క్రైస్తవ యవన బిడ్డను అని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారి మీద వీరి మీద లేనిపోయిన మాటలన్నీ మాట్లాడక, అబద్ధ మాటలు మాట్లాడక, లేనిపోయిన వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పక, కొండేలు ఆడక. ఏమేమున్నాయి ఒకసారి తీసేదండి, ఒక్కసారి త్వరగా. 20 నిమిషాలు అయిపోయింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని. అది వదిలేయమ్మా. దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మనకి. ఏంటి అన్ని దేవతలు కాదు, ఆ దేవుడు ఈ దేవుడు కాదు. బాబు నువ్వే మా దేవుడివి. అమ్మా నువ్వే దేవతవే బాబు, నీకు మించిన వాళ్ళు లేరు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. అది అందుకే అది వదిలి పక్క పెడతాం కొంచెం తర్వాత. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. వద్దమ్మా నాకు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని ఆశించకూడదు, అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను తర్వాత నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదు. తర్వాత అయిపోయింది, ఇంకేట్లేదా? నీ దేవుడైన యెహోవా నామంను వ్యర్థంగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామంను వ్యర్థంగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. హల్లెలూయా. ఇందులో ఏది పాటిస్తున్నాం మనం చెప్పరా? ఏంది సార్ ఒరే వీళ్ళు పేదకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మనవాళ్ళే, బయటోళ్ళు కాదమ్మా. బైబిల్ పెట్టుకొని బయలుదేరిపోయారండి వీళ్ళు. వీళ్ళకి మించిన భక్తులు మరి లేరు. మేము వెళ్తున్నాం చర్చికి. వద్దర్రా, వద్దు.
దొంగిలించకూడదు, దూషించకూడదు, హేళన చేయకూడదు. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ చూపించడానికి సమయం చాలదు. నేను ముగిస్తాను, ముగింపులోకి వచ్చాను. దేవునికి ఏ విధంగా మొరపెడుతున్నాం ఒక్కసారి ముందుకెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. బైబిల్ పేజీలు నలిగితే టపామని తీయగలగడానికి అవుతుంది. పేజీ నలగకపోతే చక్కగా అందంగా బైబిల్ ఉంచుకోవాలి అలాగ అనుకుంటే మరి రాదు. హల్లెలూయా. నలుపుదాం, ఈరోజు నుంచి చూద్దాం, బైబిల్ కింద నుంచి మీద వరకు చూద్దాం. ఓకేనా? అమ్మ స్పీకర్ దగ్గరలో పెట్టు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి. నేను ఒకవేళ గట్టిగా అరిసాను అనుకో, అందుకే అక్కడికి అది ముందుకు వచ్చాయి. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? మాకేం శ్రమలు? సిలువే నీ స్థావరము, శ్రమలే సైన్యము, సాహసమే నీ విజయము, సహనమే నీ విజయము. కదలిరా ఓయి నీవు కదలిరా. భయంకరమైన తాగుబోతావు. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత సహోదరుడు రాజుబాబు గారు రాసిన పాట ఇది. ఎన్ని పాటలు రాశాడు ఆయన? సిలువే నీ స్థావరం. నాకేమి సంభవించలేదండి. మానసికంగా ఎన్నిసార్లు కృంగిపోతున్నావు? నువ్వు అనుకున్నది జరగట్లేదని ఎన్నిసార్లు బాధపడుతున్నావు? నీ బిడ్డలు అభివృద్ధిలో నీకు రావట్లేదని ఎన్నిసార్లు బాధపడుతున్నావు? నీ బిడ్డల ఆరోగ్యం కొరకు ఎన్నిసార్లు బాధపడుతున్నావు? నువ్వు పైకి కనబడట్లేదు కానీ నీ బిడ్డలు నీ మాట వింటలేదని ఎన్నిసార్లు బాధపడుతున్నావు? నీ చెప్పు చేతల్లో ఉన్నారా? తల్లిదండ్రులు గౌరవించే విధంగా నీ బిడ్డలు ఉన్నారా? ఏం చెప్తావు? ఏమండి, మగవారి సంగతి కొంచెం పక్కకు పెడితే ఆడపిల్లలు ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో? ఆడపిల్లలు ఎలా మాట్లాడుతున్నారండి? మన యవనస్తులు చాలా మంచోళ్ళు. నేను కాదన్నా, నమస్కారం అండి, అలాగ మాట్లాడుకుంది అస. కొంచెం జ్ఞానం వచ్చి, కొంచెం తెలివి వచ్చి, చదువు వస్తే చాలు. ఏంటినా అలా తినేస్తావో, ఏది ఇలా సెల్ల కొందావో లేదో చూసుకో. పాపం ఈ నాన్నకి సెల్ల తెలీదు, ఈ అమ్మకి సెల్ల గురించి తెలీదు. వీళ్ళు మొత్తం ప్రపంచం అంతా చుట్టూ వచ్చేస్తున్నారు ఈ సెల్లోని, దరిద్రపు సెల్. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినది అంతా ఇందులో జరిగిపోతుంది. ఏది? ఇదేనా? నువ్వు చేస్తుంది ఇదేనా? దేవుని సందుకు వచ్చి ఏమని మొరపెడతావు? ఎందుకు నీకు ఏది జరగట్లేదు తెలుసా? ఒక్కరు తప్పు చేశారండి. ఒక్కరు తప్పు చేశారు. ఎవరు? యోనా ఒక్కడు తప్పు చేశాడు. నినివేకి వెళ్ళరా నాయనా బాబు అని యేసే పంపిస్తే తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. ఆ ఓడ మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి మొత్తం మీద దేవుని మహాకృప, అద్భుత కృప, మారు మనసు వచ్చింది. వాళ్ళలోనే కిందకెళ్ళి మూడంకేసి పడుకున్నాడు. ఏటయ్యా అందరం బాధపడుతుంటే ఏటి పరిస్థితి అంటే, సర్లే మరి ఇంకేం చేద్దాం, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎంత సులువుగా చేపించాడండి. చాలా వరకు కుటుంబాల్లో, సంఘాల్లో గలిబిలి రావడానికి కారణం ఎవరో ఒకరున్నారు. ఆ ఒక్కరెవరో కనుక్కొని చేసేది ఏమీ లేదు, కాలు పట్టుకోవాలా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. దేవుడు పని చేస్తాడు. పని చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు, మర్చిపోకు. నువ్వు మొర్ర పెట్టగానే, పిలిచిన వెంటనే పలికే దేవుడు ఆయన. అందుకో భక్తుడు రాశాడు, పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు, పిలిచిన పలికే దేవుడు, చూపునిచ్చినవాడు, మాటనిచ్చినవాడు, మూగబోనా
చేతులు చేసి కదలకుండునా, హృదయమునిచ్చి స్పందించకుండునా, పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు, నీ మరకు జవాబునిచ్చే దేవుడు. ఈరోజు ప్రయత్నం చేయండి రా ఇంటికి వెళ్ళాక, లేదా ఇక్కడే ప్రయత్నం చేసి ఇంటికి వెళ్ళండి రా. మోకరించి అడగండి. మోకరించమంటే బోకరిస్తారు కొంతమంది. ఏంటంటే ప్రతిసారి మోకాలేండి. మానే, నాకేంటి మానే. నేను ఈరోజు మోకాలు వేసాను, పెక్కపడిచిన పర్లేదు, దేవుడు పని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4:30కో 4:45కో పడుకుంది, గుర్రకు వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రం అని లేచి వచ్చాను. అప్పటికే అయ్యగారు లేచిపోయి తయారైపోతున్నారు. డాడీ నిద్రపోలేదు, కొంచెంసేపు పడుకోండి డాడీ. నో వెళ్ళిపోవాలి సమయానికి. నేను వెళ్ళి పడకేసాను. 8:15కు లేచాను. నేను ఊర్లో వెళ్ళాల్సిన 8:15కు లేచాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వేం పొందుతున్నావు? ఏం అనుభవిస్తున్నావు? దేన్ని పొందుకుంటున్నావు? నీ ఇష్టాలు ఎందుకు జరగట్లేదు? చూద్దాం, ఇంకొక 2 మాటలు చూసి నేను వదిలేస్తాను మిమ్మల్ని. సమయం అయిపోయింది కదా. యోబు గ్రంథం 22-27లో చూస్తే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. కీర్తనల గ్రంథం 91-15లో చూస్తే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపడదాం. ఆకలిస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. లేదా మంచి వాళ్ళు బాగానే వింటున్నారు. వెరీ గుడ్. ఏంటన్నాడండి పైన యోబు గ్రంథంలో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో. ఆఖరి శ్రమ అండి, బిందాస్. అదేంటో నాకు ఈ రోజుకి దాని గురించి ఆలోచించలే. ఆ మాట చాలామంది అనేస్తుంటారు. అనొచ్చో అనకూడదో కూడా తెలియదు నాకు. మాకేడండి అంటారు. అదొక వెరైటీ నవ్వు. మళ్ళీ అలాగ అనుకో. చూస్తున్నాడు పైనుంచి ఒకడు. ఆయన దగ్గర వినయం కలిగి, భక్తి కలిగి ఉండు, వివేకం కలిగి ఉండు. నేను చాలా సందర్భాల్లో అంటాను, ఏట్రా ఇలా ప్రార్థన చేసి ఇలాగ వచ్చేస్తావు, ఏటి చేసే ప్రార్థన అని అడుగుతారు అయ్యగారు. డాడీ కళ్ళు మూసుకొని ఏదో గట్టిగా మాట్లాడి వచ్చినాములు చెప్తున్నప్పుడు అంటే, ఎందుకు డాడీ? ఆయన టైం నేను వేస్ట్ చేయడానికి ఇష్టపడినా. ఏంటండి వేసే టైంని? ఏంటి మౌనంగా ఉన్నారేంటి? మౌనంగా ఉన్నారేంటి? స్తోత్రం చెప్పండి ఒకసారి. బాగుంది. ఆయన టైంని నేను వృధా చేయను. నాకేం కావాలో అది అడుగుతాను. ఆయన పని చేస్తున్నాడు, అయిపోయింది, చాలు. హల్లెలూయా. మా దూసి మొదటిపేట గ్రామంలో చర్చిలో ఒక ఆవిడ పరిమళ అని నిన్న వచ్చినట్టుంది. పరిమళ మీరు చూసారో లేదో? స్పైనల్ అంతా పాడైపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, లెగ్మెంట్ పాడైపోయింది, నీకు ఏదో చేసేయాలి అన్నాడు ఒక డాక్టర్. అక్కడి నుంచి ఫోన్ చేసి, ఏడకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చేందో చెప్పు, లేకపోతే చెప్పేసేందో ఏడు చెప్పు. ఇలాగ అయిందని. సరే, ఎక్కడున్నావు? హాస్పిటల్ దగ్గర. అదే హాస్పిటల్ దగ్గర కొంచెం పక్క వచ్చి కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవా? అదేటన్నయ్య వెళ్ళిపో. మరి ఇంటికే కదా వెళ్ళడానికి బయటకు వచ్చావు. డాక్టర్కి మళ్ళీ ఏమైనా మాట్లాడాలా, చెప్పాలి నువ్వు? ఏటి లేదన్నయ్య, వెళ్ళిపో ఇంటికి, రెస్ట్ తీసుకో. ప్రార్థన నువ్వునుందా రాసుకో, ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన దేవుడు వెంటాడు. మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు, వారం రోజులకు రమ్మన్నారు. వారం రోజులకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది, ప్రార్థన చేశాను. నేను వెళ్ళలేదు తెలుసా, వెళ్ళే పరిస్థితుల్లో లేను కదా, వెళ్ళలేదు. నేను ప్రార్థన చేశాను. అన్నయ్య వెళ్తున్నాం, వెళ్ళండి అమ్మా, మంచి రిపోర్ట్స్తో రండి. వెళ్ళింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఓ నవ్వు. ఏటమ్మా నవ్వేస్తున్నావు? ఏటైందమ్మా?
అనియా నాకు ఏటి లేదు, మాతలు కూడా వాడక్కర్లేదు, కాలు కొంచెం ఎత్తులో పెట్టి పడుకుంటే చాలు అన్నారు అనియా అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయి. నువ్వు ఎవరి గురించి అయినా ప్రార్థన చేయి. నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ పని ఆయన చేస్తాడు అప్పుడు. ఇదే ట్రిక్, తెలుసా? చాలామందికి తెలియదు ట్రిక్ ఇదే. ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ గురించి ఆయన చూస్తాడు, నీ పని ఆయన చేస్తాడు. దీన్ని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. ఇదే సూత్రం. స్తోత్రం, హల్లెలూయా. ఇదే సూత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు విన్నాం. నువ్వు ఈ రోజు నుంచి మొరపెట్టాలి అంటే ఆయనకి ఏ విధంగా మొరపెట్టాలో తెలుసుకున్నావు కదా. ఆయన వైపు చూసి నువ్వు మొరపెడితే ఆయన నీ వైపు చూస్తాడు. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణంలోనే నీ పరిస్థితిని అంతటినీ కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ దేవుడు. నీ స్థితిగతులన్నింటినీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి పరమదాసీయుడైన అయిన పరమ తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్పాలి. గొప్ప దేవుడా, మీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం.